Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు, అదేవిధంగా మహాగౌరి అమ్మవారి ఉపాసకులు వీరు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. సార్, ఇప్పుడున్న జనరేషన్లో ప్రప్రథమంగా అందరూ బాధపడేది ఒకటి పెళ్ళి, ఆ తర్వాత సంతానం. ఇవి రెండు కూడా ఈ జనరేషన్లో చూసుకుంటే, ఒకటి పెళ్లి విషయానికి వస్తే క్వాలిఫికేషన్ పరంగా తగ్గిపోయి పెళ్లి కావట్లేదు. రెండు, సంతాన విషయానికి వస్తే ఇప్పుడున్న ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కల్చర్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ అవ్వడం వల్ల కూడా, మానసిక ఒత్తిడి వల్ల కూడా కొంతమందికి సంతానం అనేది ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఈ అందరినీ వేధించే సమస్య ఈ సమస్యకి సొల్యూషన్ దొరకాలంటే మీరు మీ మాటల్లో ఏం రెమెడీ చెప్తారు? అంటే మనకి శాస్త్రంలో రకరకాల రెమెడీస్ చెప్పబడినాయి. వీటిలో మనకి సైంటిఫిక్ అనాలిసిస్ చేసినా కూడా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, ఓకే, మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుతాం, కరుంగలి మార ధరించడం అనేది. అసలు ఈ కరుంగలి మార ఎవరు? అసలు పూజ్యుడు ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి ఆయన ఎన్నిటికి అధిపతి చూడు. ఇక్కడ వివాహానికి అధిపతి, అంటే కుజదోషానికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా స్వామి పాదాలు పట్టుకోవాలి. సంతానానికి అధిపతి, సంతానానికి సమస్యలు ఎటువంటి అంటే నాగదోషాలు, ఓకే, విపరీత నాగదోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా, నాగదోషాలు ఉన్నా కూడా స్వామి పాదాలు పట్టుకోవాలి. నెక్స్ట్ వివాహం, ఓకే, సంతానం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐశ్వర్యం, దీనికి కూడా సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. ఓకే, అంటే మరి ఈ స్వామిని పట్టుకుంటే ఇన్ని దోషాలు తొలగిపోతాయి. అంటే మరి మనం ఈయన పట్టుకోకుండా ఇంకేవేవో చేసుకుంటే ఎక్కడ కలుగుతాయి? ఆధ్యాత్మిక పరంపరలోకి వచ్చేప్పటికి మనకి 23 జనవరి 23, ఓకే, అంటే 515 కూడా అంటాము, అది మంగళవారం రోజు వచ్చింది. ఓకే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం. ఓకే, ఈ రోజు నుంచి ఎవరైతే 23 జనవరి నుంచి స్వామివారిని 41 రోజుల పాటు ఒక వ్రత విధానంగా పెట్టుకొని ఎవరైతే స్వామివారిని మనస్ఫూర్తిగా కొలుస్తారో వారికి అంటే జాతకంలో ఉన్న నాగదోషాలు కానీ, కుజదోషం కానీ, నెక్స్ట్ వివాహ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, ఓకే, ఐశ్వర్యం అంటే డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. అక్కడ మనకి చాగంటి కోటేశ్వర గారు ప్రవచనంలో చెప్పారు, మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్యోతి స్వరూపం అనేది. ఆయన అంటే అరుణాచలంలో గిరి ఉంది కదా, ఆ గిరి ఉన్న శిఖ ఒక అగ్నిలాగా వెలుగుతూ ఉంటుందంట. ఓకే, ఆ స్వరూపం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంట. మనం పూజ చేస్తాం, పంచాయతన పూజ, శివ పంచాయతన పూజ చేస్తాం. శివ పంచాయతన పూజల్లో ఎక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉండడు. మరి ఇదేంటి? శివ పంచాయతనంలో లేదు, ఏ పంచాయతీలో తీసుకో, సుబ్రహ్మణ్య స్వామి ఉండడు, గణపతి ఉంటాడు, మరి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఇదేంటి అనుకుంటాం. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, స్వామివారికి ఇచ్చే ఫస్ట్ పెట్టే దీపము జ్యోతి స్వరూపము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చివరికి ఇచ్చే హారతిలో ఉండే జ్యోతిలో ఉండేది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ప్రతి పూజలో కూడా జ్యోతి స్వరూపంగా ఆయన ఉంటాడు. అంటే శుక్రకణం జ్యోతిలాగా వెలుగుతుంది కదా. ఓకే, అందుకనే స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి సంతాన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని, అందున వంశ వృద్ధి కలుగుతుంది. అంటే మగ సంతానం కలిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మనకి ఈ సంవత్సరంలో జనవరి 23 మంగళవారం అనేది ఒక అద్భుతమైన రోజు. మనకి అన్ని శాస్త్రాల ప్రకారం కూడా ఎవరైతే 23 మంగళవారం నుంచి వాళ్ళు 41 రోజుల పాటు స్వామివారిని ఒక వ్రత విధానంలో కనుక వాళ్ళు కొలుస్తారో, అంటే స్వామివారి యొక్క సుబ్రహ్మణ్య అష్టకము, రెండోది అష్టోత్తర శతనామావళితో స్వామివారిని ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 2 సార్లు పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 41 డేస్ ఎవరైతే నిష్టగా నియమనిష్టలతో చేస్తారో వారికి అద్భుతమైన ఫలితం వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే పొద్దున ఒకసారి అష్టోత్తరం, సాయంత్రం ఒకసారి అష్టోత్తరం చదివితే సరిపోతుంది. ప్రత్యేకమైన పూజలు, నైవేద్యాలు ఏమద్దు. ఇంకా సుబ్రహ్మణ్య అష్టకము, అష్టోత్తర శతనామావళి, ఈ 2 చేసుకుంటే ఉదయం సాయంత్రం. ఓకే, అంటే పూజలు, నైవేద్యాలు, ఇంకా పూజలు అంటే పంచోపచార పూజ కానీ, షోడశోపచార పూజ కానీ. అంటే చిన్నగా చేయాలనుకుంటే పంచోపచార పూజ, లేదు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు అంటే 16 ఉపచారాలు మనకి శాస్త్రంలో చెప్పబడింది.
అవి మీకు చాలా ఈజీగా తెలిసిపోద్ది. ఎవరికైనా పంచోపచార పూజ అంటే తక్కువ మీకు వీడియోలు వచ్చేస్తాయి, దాని ప్రకారం చేసుకోండి. బట్ ఇంపార్టెంట్గా స్వామివారి యొక్క నైవేద్యం గురించి కూడా మీరు పెద్దగా అంటే మేము అది చేసి పెట్టాలి ఇది చేసి పెట్టాలి కాదు, ఇక్కడ పూజా విధానం చాలా ఇంపార్టెంట్. అంటే మన యొక్క భక్తి ప్రధానంగా చేయండి. ఒక చిన్న అరటిపండు ఓకే, లేకపోతే ఒక ఏదైనా ఒక పండు పెట్టడమో లేదా ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా స్వామి సంతృప్తి చెందాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి 41 రోజులు చివరి రోజు మాత్రం కొంచెం అన్నదానం చేయడం అనేది, స్వామివారికి మహా నైవేద్యం పెట్టడం అనేది చేయండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ 41 రోజుల్లో అట్లీస్ట్ 3 మంగళవారాలన్నా కూడా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి అవసరం లేదు, బట్ ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అట్లీస్ట్ 3 మంగళవారాలైనా కూడా కంపల్సరీగా చేయండి. అంటే 3 మంగళవారాలు అని ఎందుకు చెప్పారంటే కంటిన్యూగా 3 మంగళవారాలు కనుక చేయగలిగితే ఉపవాసం అంటేనే వాడు గుర్తుపెట్టుకోండి, అంటే ఫాస్టింగ్ కాదు, క్లియర్గా చెప్తున్నా మరీ అదంటే కడుపు మార్చుకొని భగవంతుని ఆరాధించడం కాదు. ఉపవసి అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం. అంటే ఆ 3 మంగళవారాలు మనం అంటే మన యొక్క చేసే పూజ పొద్దున 10 నిమిషాలు సాయంత్రం 10 నిమిషాలు కాకుండా స్వామికి సమీపంలో నివసించడం. అంటే అక్కడే పూజ గదిలో కూర్చోమని కాదు, అంటే మీరు ఎక్కడున్నా కూడా ఆ 3 మంగళవారాలు స్వామి మీ పాదాల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. అంటే అప్పుడు మీకు ఆ యొక్క అనుగ్రహం అనేది చాలా ఈజీగా లభిస్తుంది అనమాట. మీరు 6 to 6 చెప్పారు, కానీ కొంతమందికి మార్నింగ్ 6 వీలవచ్చు, కానీ ఈవినింగ్ 6 వీలు కాకపోవచ్చు, లేకపోతే ఈవినింగ్ 6 వీలైతే మార్నింగ్ 6 వీలు. ఇది ఒక వ్రతం అన్నప్పుడు దీనికి కంపల్సరీ ఇది. ఎందుకంటే మనం చాలా పూజల్లో చాలా వెసులుబాట్లు మాట్లాడుకున్నాము. ఓకే, ఇది వ్రతం అన్నప్పుడు వ్రత విధానం కంపల్సరీ అన్నమాట. దీనికి కూడా ఈ వ్రతం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా 41 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. ఓకే, మద్య మాంసాలు ముట్టుకోకూడదు. దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. నేను చెప్పినట్టుగా భూతల సేన అంటే కింద నేల మీద పడుకునే అవకాశం ఉంది, నేను పడుకోగలను అంటే పడుకోండి. ఓకే, ఇంకా నేను పాటిస్తా గురుగారు, నేను చెప్పులు కూడా వేసుకోకుండా నడుస్తానంటే ఇంకా మంచిది. అటువంటి బట్ 2 విధానాలు, ఈ 2 నియమాలు మాత్రం 100% పాటించాలి. అంటే పూజల్లో మనం చెప్పుకునే వేరు, ఇది వ్రత విధానం వేరు. వ్రతం అన్నప్పుడు కంపల్సరీగా కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించి తీరాలి. ఎప్పుడైతే మనం ఆ నియమాలు పాటిస్తూ మన యొక్క భక్తి శ్రద్ధలో స్వామి యొక్క పాదాల మీద పెడతామో రిజల్ట్ 100%. ఖచ్చితంగా కండిషన్ సప్లై అంటారు. అంతే. ఎందుకంటే వ్రతం అన్న తర్వాత కండిషన్ సప్లై. పూజ అన్నప్పుడు మనం అది ఒకరోజు చూసేది, 2 రోజులు చేసేది, లేకపోతే ఒక 5 వారాలు చేసుకుని అట్లాంటి వాటిలో ఏంటంటే కొన్ని వెసులుబాట్లు ఇచ్చుకోవచ్చు. మనం ఆ టైంలో కాబట్టి ఈ టైంలో అని చెప్తాం, లేకపోతే అక్కడ పెద్ద మంత్రాలు ఉన్నప్పుడు చిన్న మంత్రంతో కూడా దాన్ని పూజ అనేది చేసుకోవచ్చు. వ్రతం అనేప్పుడు వ్రత విధానం అనేది కంపల్సరీ. వ్రత విధానం ప్రకారం చేస్తేనే మనకి అద్భుతమైన ఫలితం వస్తుంది. సో జనవరి 23 నుంచి సుబ్రహ్మణ్యుడికి ఇలా చేసినట్టు 41 రోజుల పాటు ఇవి 2 వర్కౌట్ అయితే అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ నాన్న, అద్భుతమైన ఇది ఒక వ్రతము, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే నాన్న, హరి ఓం శివ. చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.